మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పనికి పోయి వీళ్ళు అద్దరు కానీ నేను పనికి పోయాను రాంగా చేతి పట్టుకుని ఎప్పటికీ చేతి పట్టుకొని తీసుకొస్తుంది మా పెద్దమ్మ. ఫోన్ మాట్లాడుకుంటే స్పీడ్ వచ్చిండు ఎటు గుద్దిండు. ఒకళ్ళు పంపియం, ఇద్దరు పంపిద్దాం. ఎప్పుడైనా ఇద్దరు కలిసిపోతారు వాళ్ళు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అజాగ్రత్త నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ఒక నిండు పసి ప్రాణం బలైపోయింది. చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన బొల్లి మహి అనే 6 ఏళ్ల చిన్నారి టాటా ఏసీ కింద పడి మృతి చెందడం జరిగింది. గత 2 రోజుల క్రితం కూడా ఇదే రోడ్ లో అతి వేగంగా వచ్చిన టాటా ఏసీ కూడా ఇట్లా నడుచుకుంటా వెళ్లే స్కూల్ నుంచి సాయంత్రం పూట స్కూల్ విడిచిపెట్టడం జరిగింది. సరదాగా అక్క చెల్లెళ్ళు ఇద్దరు కూడా నడుచుకుంటూ రావడం అయితే జరిగింది. ఇదే ప్లేస్ లో కూడా వారికి యాక్సిడెంట్ అయితే జరగడం అయితే జరిగింది. ఎందుకంటే వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి, అసలు ఎలా జరిగింది ఈ ప్రమాదం అని అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక 5 నిమిషాలు అయితే అక్కతో పాటు ఇంటికి చేరుకుని ఆహ్లాదంగా ఆడుకునే పాప అనంత లోకాలకు చేరడం మాత్రము చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అక్కతో పాటుగా ఆమె స్కూల్ విడిచిపెట్టగానే కూడా ఇంటికి వస్తున్న సమయంలో కూడా టాటా ఏసీ అజాగ్రత్తగా నడిపి అతివేగం నడపడం కూడా అది చెల్లె చెయ్యి పట్టుకొని నడిపించే వాళ్ళ అక్క కూడా ఒకటేసారి చెల్లె మరణించడంతో కూడా షాక్ గురైంది పాప కూడా. ఆ పాప కూడా ఇక్కడే ఉందంటే వాళ్ళతో మనము మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది కూడా వాళ్ళ నాన్న కూడా ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడించాము. అన్న చెప్పండి, అసలు ఎట్లా జరిగింది అన్న ప్రమాదం? పాప ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అసలు? పాప 6 వెళ్ళి 7 పడ్డదన్న. స్కూల్ వేరు, పొద్దున నేనే దింపిన, సాయంత్రం పనికి పోయినా. పనికి పోయి వీళ్ళు అద్దరు కానీ నేను పనికి పోయాను రాంగా చేతి పట్టుకుని ఎప్పటికీ చేతి పట్టుకొని తీసుకొస్తుంది మా పెద్దమ్మ. నడుచుకుంటూ వస్తా అంటే అది వెనకకి వచ్చి గుర్తుందట. నేను లేను, నేను అంబులెన్స్ లో పోతుంటే తర్వాత నేను అంది. ఎట్లా జరిగింది అంటే ప్రమాదం? అంటే అది స్పీడ్ ఇట్లా వచ్చిందా, టాటా ఏసీ ఏం జరిగింది అని చెప్పి మీ పాప ఏం చెప్పింది మీకు? స్పీడ్గా వచ్చిందట. స్పీడ్గా వస్తేనే 2 టైర్లు ఎక్కినాయి. స్పీడ్గా రాకపోతే కుదురుతోనే బ్రేక్ కొట్టపోను. 2 టైర్లు ఎక్కినా ఉంటే స్పీడ్ లేకపోతే 2 టైర్లు చెప్తే ఫోన్ మాట్లాడుతానట. ఇద్దరు ఉన్నారట అన్న, ఫోన్ మాట్లాడుతున్నాడు. చూడొచ్చు, అంటే ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేయడం వల్ల కూడా ఒక నిండు పసి ప్రాణం అయితే బలైపోయింది. అంటే మనతో పాటు వాళ్ళ మహి వాళ్ళ అమ్మ కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి, అంటే ఎన్ని గంటలకు తోలారు పిల్లలకి స్కూల్ కి, అసలు ఏం జరిగింది? రోజు పిల్లల్ని రోజు రెడీ చేసి 9 గంటల వరకు స్కూల్ కు పంపిస్తాం ఇద్దరిని. రోజులాగానే పంపించి జాగ్రత్తలు చెప్పి రోడ్డుకు ఎప్పుడైనా ఎడమ సైడ్ కు పోవాలి. ఎడమ సైడ్ నుండి ఓర్రి అట్లనే పోయి ఆడికి పోయిన తర్వాత స్కూల్ వదిలేసినాక కూడా మళ్ళీ ఎడమ సైడ్కే రావాలి. మీరు జాగ్రత్తగా పట్టుకొని రోడ్డు దిగి రావాలి. రోడ్ ఎక్కద్దు, రోడ్డు దిగి పక్క నుండి ఎడమ సైడ్ నుండి రావాలి అని చెప్పినాం. రోజులాగానే మా పిల్లలు ఎడమ సైడ్ నుండి వస్తారు, రోడ్డు దిగే నడుచుకుంటూ వస్తారట. మేము పనికి పోయినాం. రోజులాగే వస్తారు వాళ్ళు వస్తా అంటే వెనుక నుంచి వచ్చి గుద్దిందట. అది సడన్ గా అయిన వాళ్ళు ఈ పాప చేయబట్టుకొని తీసుకొస్తా అంటే గుద్దిన వాళ్ళు భయపడి వదిలేసిందట. లేకపోతే ఈ పాప కూడా ఏమో ఉన్నాం తెలియదు, అట్లా జరిగిపోయింది. అది సెల్ ఫోన్ మాట్లాడుకుంటా అచ్చుడు అట్లా చేసుడంటే ఎంత అది ఘోరం కదా. అది రోజు వచ్చేవారా ఇట్లా? అంటే వాళ్ళు ఇద్దరు రోజు స్కూల్ కు కలిసి వెళ్తారా ఎట్లా? రోజు కలిసి వెళ్తారు ఇద్దరు. రోజు కలిసి వెళ్తారు, రాంగ కూడా కలిసి వస్తారు ఇద్దరు. ఒకళ్ళు పంపియం, ఇద్దరు పంపిస్తాం. ఎప్పుడైనా ఇద్దరు కలిసిపోతారు వాళ్ళు, కలిసి వస్తారు. స్కూల్ వదిలేసినాక అందరితో పాటుగా కలిసి వస్తారు వాళ్ళు. వాళ్ళ అకౌంట్ ఉంది పాప మాట్లాడించే ప్రయత్నం. అన్న ఏం జరిగింది అసలు ఆ రోజు? చెల్లెకి ఏమైంది అసలు? నాన్న అంటే మేము వస్తున్నాం అంకుల్ స్కూల్ నుంచి వస్తుంటే ఫోన్ మాట్లాడుకుంటే స్పీడ్ వచ్చిండు ఎటు గుద్దిండు. గుద్దిన వాళ్ళ నేను తొందర ఇష్టపెట్టిన, నాకు భయం అయింది. ఇష్టపెట్టిన వాళ్ళ ఇంకా మళ్ళీ అటు గుద్దుకో వెళ్ళిండు. పోతే ఇంకా భయం అయితే
తీసుకొద్దామని వెళ్తుంటే మమ్మీ వచ్చిన హాస్పిటల్కి తీసుకెళ్ళిండు. ఎన్ని గంటలకు వెళ్ళారు మీ స్కూల్? అంటే విడిచిపెట్టగానే బయటకు వచ్చారా ఎట్లా? విడిచిపెట్టంగానే బయటికి వచ్చినాం. బయటికి వచ్చినాక కొంచెం దూరం వచ్చినాక ఇంకా మెల్లగా నడుచుకుంటూ వెళ్తుంటే స్పీడ్గా వచ్చిండు. స్పీడ్గా వచ్చిన వాళ్ళే వచ్చి తుక్కని కుదిండు. భయం అయింది, అందుకే విడిచిపెట్టిన. ఎక్కడ దాకినాయి చెల్లెకి దెబ్బలు మరి? ఎట్లా? ఇక్కడ దాకింది, ఉమ్, ఇక్కడ దాకింది, ఉమ్, ఇగో ఇక్కడ దాకింది, ఇక్కడ దాకింది, ఉమ్, ఇక్కడ దాకింది, ఉమ్, అంతే. ఉమ్. అంటే పాప కూడా అంటే యాక్సిడెంట్ అయినప్పుడు కలారా చూడడం కూడా ఆమె షాక్ అయితే గురైన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ అజాగ్రత్తగానే ఇది మొత్తం చూసుకున్నట్టయితే కూడా ఆ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే కూడా ఈ యాక్సిడెంట్ జరిగిందని కూడా మనము చూసుకోవచ్చు. ఎందుకంటే ఒక నిండు పసి ప్రాణం బలైపోవడం మాత్రం ఆ తల్లిదండ్రులకు మాత్రము దుఃఖాన్ని మిగిల్చిందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ జగదీష్ తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట. పనికి పోయి వీళ్ళు అద్దరు కానీ నేను పనికి పోయాను. రాంగా చేతి పట్టుకొని ఎప్పటికీ చేతి పట్టుకొని తీసుకొస్తుంది మా పెద్దమ్మ. ఫోన్ మాట్లాడుకుంటా స్పీడ్ వచ్చిండు ఎల్టు గుద్దిండు. ఒకళ్ళు పంపియం, ఇద్దరు పంపిద్దాం. ఎప్పుడైనా ఇద్దరు కలిసే పోతారు వాళ్ళు.